మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా, ప్రతి దినము మీ వాక్యము చేత మమ్మల్ని పెంచుతూ అయ్యా మమ్మల్ని పోషిస్తూ తండ్రి దేవా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ నా తండ్రి ధైర్యముగా ముందుకు సాగటానికి సహాయం అనుగ్రహించి, ఎంత బలహీనత కలిగినప్పటికీ నా తండ్రి ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ తండ్రి దేవా తండ్రి, అనేక విషయాలలో తండ్రి దేవా ఏది చేస్తే మీరు మమ్మల్ని మెచ్చుకుంటారు, ఏది చేస్తే మీకు అనుకూలముగా ఉంటుంది, ఏది మీ చిత్తమో అవన్నిటినీ కూడా వాక్యము ద్వారా మాకు వివరిస్తూ తండ్రి అయ్యా ఆ మార్గము గుండా మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవా మీకు వందనాలు నాయన. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనై ఉండగా తండ్రి దేవా అయ్యా తండ్రి తెరవబడిన హృదయాలుగా మా హృదయాలు ఉండడానికి సహాయం అనుగ్రహించండి దేవా తండ్రి. అయ్యా ఎన్ని మార్లు గద్దించినప్పటికీ లోబడిని వాడు హఠాత్తుగా నాశనం తెచ్చుకుంటాడు అన్నట్లుగా ఉండకుండా నా తండ్రి దేవా అయ్యా మీరు మాట్లాడుచున్న ప్రతి మాటకి మేము లోబడుటకు తండ్రి దేవా అయ్యా మా మనస్సులను మార్చుకొనుటకు సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి మీరు మాత్రమే మాతో మాట్లాడండి దేవా తండ్రి. అయ్యా అనేకమైన దుర్బోధలు ఈ రోజు సమాజంలో ఎన్నో వెలువడి ఉండగా నా తండ్రి దేవా ఆ దుర్బోధల్లోనికి మేము వెళ్ళకుండగా తండ్రి సత్యవాక్యాన్ని చేతపట్టుకుని తండ్రి సత్యవాక్యాన్ని మనసుల్లో నింపుకొని తండ్రి సత్యవాక్య ప్రకారముగా మా జీవితాల్లో ముందుకు ఎలా నడిపించుకోవాలో విలువైన మాటలు తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం సమాజంలో చూడగలిగితే ఎన్నో రకాలైనటువంటి బోధలు వచ్చాయి. అందుకనే గలతీ పత్రికలో ఏమని మాట్లాడతాడు అంటే, ఇదిగో ఈ బోధ కాక పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి మీకు చెప్పినప్పటికీ కూడా మీరు నమ్మకండి అని చెప్తున్నాడు. ఏది మంచి ఏది చెడు, ఏది ఖ్యాతి కలిగినది ఏది విలువైనది అన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఈరోజు మన ఇంటిలోనికి మన గృహంలోనికి కావలసిన ప్రతి వస్తువు ఒక విలువైనది, ఒక అందమైనది, ఒక ఘనత కలిగినది మనం కొనుక్కోవాలని అనుకుంటాం. అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా విలువైనది ఏంటి, ఖ్యాతి కలిగినటువంటి వాక్యం ఏంటి, సరైనటువంటి వాక్యం ఏంటి, వీటిని మనము ఆలోచించి మనం తీసుకోవలసినటువంటి నిర్ణయం ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు ఎన్నో బోధలు ఏంటి, ఏది నమ్మాలి? కొందరు అంటారు పాత నిబంధన మనకు అవసరం లేదు, పాత నిబంధన మనకు వర్తించదు కనుక పాత నిబంధన మనం చదవనవసరం లేదు అనేవారు చాలామంది ఉంటారు. మరికొందరు అంటారు పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా మాత్రమే దేవుడు, మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు కేవలం మార్గదర్శి మాత్రమే, మహాత్ముడు మాత్రమే అని చెప్తూ ఉంటారు. వాళ్ళు చెబుతున్నవి విన్నప్పటికీ సత్యమే అనిపిస్తుంది, వీళ్ళు చెప్పినప్పుడు విన్నప్పటికీ సత్యమే అనిపిస్తుంది. కానీ ఏది వాస్తవము అన్న దాని గురించి అసలు పాత నిబంధన ఎందుకు దేవుడు పెట్టాడు? ఒకవేళ మనకు అవసరం లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథములన్నిటిలో పరిశుద్ధ గ్రంథముగా పేరు పొందినటువంటి ఈ గ్రంథములో ఎందుకు దేవుడు దాన్ని ఇంకా ఉంచాడు? అంతే కదండి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ఒక చెడిపోయినటువంటి కుమారుని చూసి లేకపోతే కుమార్తెను చూసి చాలామంది ఏమనుకుంటారంటే ఇలాంటి వారు బ్రతికిన భూమికి భారం అంటూ ఉంటారు. మరి మన అవసరము లేనటువంటి మాటలైతే, అవసరము లేని ధర్మశాస్త్రం అయితే మరి దేవుడు ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఉంచాడు? అంతే కదండి. అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఉంచాడు అంటే మనకి మేలు కలగడానికే ప్రియమైన దేవుని వారలారా. అందుకనే గలతీ పత్రికలోనే మరొక మాట ఉంటుంటుంది, ఏమిటి అంటే ధర్మశాస్త్రము మనకి బాల శిక్షకుడాయను. ఎలాంటిదంట? ధర్మశాస్త్రం అంట మనకి బాల శిక్షకుడాయనంట. అంటే మనకు బోధించేది ధర్మశాస్త్రము కూడా. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఒక మందిరము కానివ్వండి, గడిచిన దినాల్లో చెప్పుకున్నాం ధర్మశాస్త్రంలో పిలువబడినటువంటి ఎక్కువ శాతంగా మాట్లాడినటువంటి పదం ఏంటంటే గుడారము.
ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ గుడారానికి నూతన నిబంధన సంబంధమైనటువంటి మనకు ఏంటి అసలు కనెక్షన్ అనేది ఏంటి, అసలు మనకి ఎందుకు దాని గురించి చెప్పాడు దేవుడు అన్న దాని గురించి చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఈ ధర్మశాస్త్రాన్ని గురించి లేకపోతే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాటను గురించి మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాటను గురించి మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో ఉన్న మాటను మీరు చూడగలిగితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. ఏమంటున్నారండి యేసుక్రీస్తు వారు? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని మీరు అనుకోద్దు. యేసుక్రీస్తు వారు కొట్టివేయడానికి వచ్చారు, ఈ ఒక్క పదాన్నే పట్టుకుంటారు, కానీ ఎలా కొట్టివేయడానికి వచ్చాడు, ఎందుకు కొట్టివేయడానికి వచ్చాడు అన్నది మాత్రం తెలియదు. ఎందుకు కొట్టివేయడానికి వచ్చాడు అన్నది తెలియదు. ఆయన ఏమంటున్నారంటే, నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ దేనికోసం వచ్చాడంట? నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రా. అంటే ఇది పనికి రానిది, ఇది నిరర్ధకమైనది, ఇది వ్యర్థమైనదని తీసిపారేయడానికి నేను రాలేదు. మరి ఎందుకు వచ్చానంటే నెరవేర్చడానికి వచ్చాను. నెరవేర్చడానికి వచ్చాడు అంటే అందులో కూడా ఏముంది? నీతి ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, అందులో కూడా ఏముంది? నిజం ఉంది, అందులో వాస్తవం ఉంది. అందుకునే యేసుక్రీస్తు వారు నెరవేర్చడానికి వచ్చారు. ఎందుకు? అందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి, అందులో ఉన్నటువంటి నీతి ఏంటి? ఏమండి, పాత నిబంధన అంతా ఒక విగ్రహారాధనలా ఉంటుంది కదా. పాత నిబంధన అంతా ఒక మందిరం అయితే, ఒక పరిశుద్ధ మందిరం అయితే, ఒక మరి ధర్మశాస్త్రంలో ఉన్నదంతా ఒక ప్రత్యక్ష గుడారం అయితే, ఒక అతి పరిశుద్ధ స్థలం, ఇలా ఒక మరి గుడి, ఒక ఈ అన్యుల గుడిని పోలినట్లుగా ఈరోజు మనం చూస్తాం కదా ధర్మశాస్త్రంలో. దాన్ని ఎందుకు నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అన్న దాని గురించి మనకి ఆలోచన కలగవచ్చు ప్రియమైన దేవుని వారలారా. అందుకనే ఈరోజు అలాంటి ఒక చిన్న సందర్భాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు నెరవేర్చడానికి వచ్చారు యేసుక్రీస్తు వారు? అసలు ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేక విషయాలు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఏంటి? ఇది గుడి, గర్భగుడి. మనకి ఎలా అయితే అర్థమవుతుంది, గుడి, గర్భగుడి. గర్భగుడిలోనికి ఎలా అయితే అందరూ ప్రవేశించారో ఆ రోజు అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా అందరూ ప్రవేశించేవారు కాదు, యాజకులు మాత్రమే వెళ్ళేవారు. అందులో కొన్ని సామాగ్రి అనేవి ఉంటూ ఉండేవి. చూడండి, దినవృత్తాంతములో 2వ గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు మా దేవుడైన యెహోవా ఏర్పాటు చేసిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము, కానీ మీరు ఆయన్ని విసర్జించిన వారైతిరి. ఇక్కడ మనం చూడగలిగితే వారు అర్పించుచున్నటువంటి బలులంట ఉదయము సాయంకాలము బలులు అర్పిస్తున్నారంట, నైవేద్యములు పెడుతున్నారంట, ధూపము వేస్తున్నారంట. ఎవరికండి? యెహోవాకి ధూపం వేయించున్నారంట. ఇంకా అక్కడ మనం చూడగలిగితే పవిత్రమైనటువంటి బల్ల మీద సన్నిధి రొట్టెలు అంటే నైవేద్యం పెడుతూ ఉన్నారంట. రొట్టెలను నైవేద్యంగా పెడుతూ ఉన్నారంట. ఏంటి ఇవన్నీ కూడా ఒక అన్య ఆచారంగా మనకు కనిపిస్తున్నాయి ఏంటి అని ఒకవేళ మనం అనుకోవచ్చు. అసలు ఎందుకు ఇలాంటివన్నీ దేవుడు రాయించాడు అంటే, గడిచిన దినాల్లో ఆదికాండము 1వ అధ్యాయము నుండి కూడా మనకి ఎవరు కనిపిస్తున్నారు? యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. ఎలా కనిపిస్తున్నారు? ప్రత్యక్షంగా కనిపించట్లేదు, పరోక్షంగా కనిపిస్తున్నారు. అంటే మనం ఆ వాక్యాల్లోనికి మనం ధ్యానించగలిగితే, లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే మనకి ఎవరు కనిపిస్తున్నారండి? యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. అలా మనం ఒక 2 వచనాలను మనం ధ్యానించుకున్నాం. ఒకటి ఏంటి అంటే, దేవుడు సర్పమును
మరి శపించినప్పుడు మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతడు నిన్ను తల మీద కొట్టెను. అతడు ఎవరు? అతడే యేసుక్రీస్తు వారు. అక్కడ మనకు యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు. రెండవది ఎక్కడ చూసామంటే, మరి కయ్యీని విషయంలో మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా. కయ్యీను దగ్గర, హేబేలు దగ్గర కయ్యీను అర్పణ దేవుడు స్వీకరించలేదు, కానీ హేబేలు అర్పణ ఎందుకు స్వీకరించారంటే, హేబేలు గారి యొక్క మనసు ఎలా ఉందంటే, దేవుని మనసులో ఉన్నటువంటి ప్రణాళికే హేబేలు గారి మనసులో ఉంది. అందుకనే హేబేలు గారు ఏమనుకున్నారంటే, ప్రథమమైనది, శ్రేష్టమైనది, కొవ్వినది నేను బలిగా అర్పించాలి. దేవుడు కూడా ఏమనుకున్నాడు అంటే, ఇదిగో ప్రజలందరి పాపాల నిమిత్తము నేను కూడా నా ప్రథమమైన కుమారుణ్ణి, జ్యేష్ఠుల్లో జ్యేష్ఠుడు అనబడిన వాణ్ణి, శ్రేష్టమైన వాణ్ణి, నేను ప్రేమించిన వాణ్ణి ఎవరికి బలిగా ఇవ్వాలి? ఇదిగో ప్రపంచ జనాభా కోసం నేను బలిగా. అంటే దేవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని ఎవరు నెరవేర్చారంటే హేబేలు గారు నెరవేర్చారు. ఆ హేబేలు గారు యేసుక్రీస్తు వారిని సూచిస్తూ అక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇలా ఎన్నో సందర్భాలని యేసుక్రీస్తు వారిని గురించి మనము చూస్తూ వచ్చాం ప్రియమైన దేవుని వారలారా. మరి ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఏమని చెప్తున్నారు అంటే, మందిరములోనంట ప్రత్యక్షపు గుడారం ఒకటి ఉందంట. అంటే దేవుడు ప్రత్యక్షమయ్యేది, లేకపోతే దేవుని యొక్క ప్రసన్నత ప్రత్యక్షమయ్యేది. అక్కడంట ఏమున్నాయంట, అక్కడ ఏం చేస్తున్నారంట, ప్రతి దినము కూడానంట వారు ఉదయము అస్తమయమందుంటే యెహోవాకు దహన బలులు అర్పిస్తున్నారంట, నైవేద్యములు అర్పిస్తున్నారంట, నైవేద్యము కింద వారు రొట్టెలు అర్పిస్తున్నారంట. ఇంకా మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే, సుగంధ ద్రవ్యముతో ధూపం వేయిచున్నారంట, పవిత్రమైనటువంటి ఒక బల్లను సన్నిధి రొట్టెలు ఉంచుచుంట, బంగారు దీపస్తంభమును ప్రమ్మిదలను ప్రతి సాయంత్రము ముట్టించు. ప్రతి సాయంత్రము కూడా ఒక దీప వృక్షమును చేసి, భవిష్యత్ కాలంలో దాని గురించి మాట్లాడుకుందాం. ఒక దీప వృక్షము అంటే దానికి అటు 3 కొమ్మలు, ఇటు 3 కొమ్మలు ఉంటాయి. దానికి మరి ప్రతి సాయంత్రము కూడానంట ప్రమ్మిదల చేత దానికి మరి వెలిగిస్తూ ఉండాలంట, దీపమును వెలిగిస్తూ ఉండాలంట. మరి అని చెబుతూ, మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి, ఇది ఎవరి ఏర్పాటు అంట, మనకిష్టం వచ్చినట్లుగా మనం ఇది చేస్తే దేవునికి ఇష్టమేమో, ఇది చేస్తే దేవునికి ఇష్టమేమో అని అనుకుని మన ఇష్టాలు దేవుని మీద రుద్దుతాం. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఎవరు అంటే ఇశ్రాయేలు చెప్తే ఏమంటున్నారంటే, మేము చేస్తున్నది మాకు ఇష్టానుసారమైనది కాదు, ఏదో మా పొలములో పండినటువంటి శ్రేష్టమైన నూనె ఉంది కాబట్టి మేము దీపాలు వెలిగించట్లేదు, మా పొలములో పండినటువంటి మంచి గోధుమలు ఉన్నాయి కాబట్టి మేము రొట్టెలు చేసి తేవట్లేదు. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో మీరు ప్రతి దినము కూడా ఇక్కడ దీపములు వెలిగించాలి, నైవేద్యము పెట్టాలి అని చెబుతూ దేవుడు మాకు ఒక విధిని పెట్టాడు, ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ ఆజ్ఞ ప్రకారంగా మేము ప్రత్యక్షపు గుడారంలో మేము చేస్తున్నాము అంటున్నారు. ముఖ్యంగా మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, ప్రత్యక్షపు గుడారములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవ్వరూ వెళ్ళరు, యాజకులు మాత్రమే వెళ్ళాలి. యాజకులు మాత్రమే వెళ్ళాలి. అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. ఈ రోజు మనకు ఒక గర్భగుడిగా దాన్ని మనము చూస్తూ ఉంటాం. ఎవరైనా గర్భగుడి లోపలికి వెళ్తారండి? ఎవ్వరూ వెళ్ళరు. అందరూ బయట ఉన్నటువంటి మందిరములోనే దేవుని దర్శనం చేసుకుని వస్తారు, కానీ గర్భగుడిలోనికి ఎవరు వెళ్ళరు. ఆ రోజు ఉన్నటువంటి ప్రక్రియ కూడా అదే, అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతున్నది కూడా అదే. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను కూడా చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. అంటే పాత నిబంధన కొత్త నిబంధనని సూచిస్తుంది మనకి. పాత నిబంధన, కొత్త నిబంధన. కొంతమంది ఇళ్ళకి మనం వెళ్ళినప్పుడు పిల్లల్ని చూడగానే మనం అంటూ ఉంటాం, నువ్వు పలానా వాళ్ళ అబ్బాయివేనా అంటాం. ఎందుకు చెప్పామంటే, పలానా ఆయన అంటే వాళ్ళ తండ్రి గారి యొక్క రూపం ఎవరిలో కనిపించింది మనకి? ఈ పిల్లవాళ్ళలో కనిపించింది. కాబట్టి ఆ రూపాన్ని బట్టి, ఆ ఛాయను బట్టి మనము పలానా అబ్బాయే కదా నువ్వు అని అడుగుతూ ఉంటాం. ఇప్పుడు పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు ఈ ఛాయ దేనికి సూచనగా ఉంది, దేన్ని చూపిస్తుంది అంటే కొత్త నిబంధనను చూపిస్తుంది, యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ప్రతి వస్తువు కూడా ప్రియమైన దేవుని వారలారా, చూడండి నిర్గమకాండంలోనికి మనం వెళ్ళగలిగితే మరొకసారి ఇదే మాటలు మనం చదువుకుందామండి. 25వ అధ్యాయము వినడానికి కొంచెం కష్టముగా ఉన్నప్పటికీ కూడా
యేసుక్రీస్తు వారు 2000 క్రితమే కదా వచ్చారని ఎవరైనా అడిగినప్పుడు కాదు, ఇప్పుడు మనం వింటున్నటువంటి మాటలు బట్టి కాదయ్యా, యేసుక్రీస్తు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నవాడు, లేకపోతే భూమి పుట్టక ముందే ఆయన ఉన్నవాడు అని మనం చెప్పడానికి, మనం ఇతరులకు చెప్పడానికి మనకు బాగా కూడా అర్థమవ్వడానికి ఈ పాట మనకు ఉపయోగపడుతుంది. 25వ అధ్యాయము 23వ వచనం నుండి. మరియు జాగ్రత్తగా వినండి. నీవు తుమ్మకర్రతోనొక బల్ల చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారపు జనను చేయింపవలెను, దానికి చుట్టూ బెత్తెడు బద్దెను చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను, దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలలను ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి బంగారపు రేకు పొదిగింపవలెను, వాటితో బల్ల మోయబడెను. మరియు నీవు దాని పళ్ళెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణములకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవాలి. ఏమండి, ఇంత కొలతలతో దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే అందులో ఏదో ప్రాముఖ్యమైనటువంటి విషయం దాగి ఉంది ప్రియమైన దేవుని వర్లారా. ఒకే విషయాన్ని మనం పదే చెప్తున్నామంటే చాలా ఇంపార్టెంటే ఉండాలి. దేవుడు కూడా ఇక్కడ కొలతలతో నల్ల తుమ్మకర్ర అంటున్నాడు. ఏమంటున్నాడండి? తుమ్మకర్ర. ఈ తుమ్మకర్ర ఎలాంటిది అంటే విలువ లేనటువంటి తుమ్మకర్ర విలువ లేనటువంటిది. ఏమంటే గంధపు చెక్క కంటే విలువ ఉంటుంది కానీ, లేకపోతే టేకు కర్రకైతే విలువ ఉంటుంది కానీ తుమ్మకర్రకు విలువ ఉంటుందండి? అసలు ఉండదు. ఈ విలువ లేనటువంటి తుమ్మకర్ర కంట విలువైనటువంటి బంగారాన్ని పొదగమంటున్నాడు దేవుడు. అర్థమైందండి? విలువ లేనటువంటి దీనికి విలువైన బంగారాన్ని పొదగమంటున్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఎలాంటివి అంటే విలువ లేనటువంటి మన జీవితాల కంట రక్షణ అనేటువంటి విలువైనటువంటి క్రీస్తు బలియాగము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా మనకేమిచ్చాడు? ఆయన విలువనిచ్చాడు ప్రియమైన దేవుని వర్లారా. దాని యొక్క ఎత్తు ఎంత ఉండాలి, దాని పొడవు ఎంత ఉండాలి అంటున్నాడు. దానికంట బంగారపు రేకునంట దానికి పొదగాలంట. నల్ల తుమ్మకర్రతో చేసినటువంటి ఈ బల్లకంట అంటే ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఈరోజు మనం ఆలోచిస్తున్న దేనికోసము అంటే ఒక బల్ల, ఒక టేబుల్ కోసం ఆలోచిస్తున్నాం, ఒక టేబుల్ కోసం. అయితే దానికంటే చుట్టూ ఏం చేయాలంటే బంగారపు రేకును పొదగాలంట. 4 వైపులా 4 ఉంగరాల్లా దానికి పెట్టాలంటే. ఎందుకు ఆ ఉంగరాలు అంటే చేతులతో ఈ బల్లను మొయ్యకూడదు. మరి దానిలో కర్రలు దోపి అంట మోసేటప్పుడంట కర్రలతో మోయాలి కానీ చేతులతో దాన్ని మొయ్యకూడదు. చూడండి, 4 వైపులా ఎలా ఉంగరాలు పెట్టాలి, దేనితో పొదగాలి అన్న విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు ప్రియమైన దేవుని వర్లారా. అయితే దానిని దేనితో చెయ్యాలని చెప్తున్నాడు? దేరేకుతో చెయ్యాలంటున్నాడు. బంగారపు రేకు. ఆ బంగారం ఎలాంటిది అంటే మేలిమి బంగారమై ఉండాలి. ఏమంటే మనం బంగారపు వస్తువులు చేసుకుంటున్నాం అనుకోండి, మనం ఒరిజినల్ బంగారం చేయించుకోమండి, అందులో రాగి కలుపుతాడండి. మోతాదు రాగి కలుపుతుంది. శుద్ధమైనటువంటి రాగిని కలిపితేనే కానీ ఏ వస్తువు కూడా చెయ్యరు ప్రియమైన దేవుని వర్లారా. ఇక్కడ కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే అసలు రాగి కానీ ఏమీ కానీ అసలు వెండి కానీ అందులో కలపకుండా శుద్ధమైనటువంటి మేలిమి బంగారాన్ని మీరు వాడాలి అని చెప్తున్నాడు. ఎంత బంగారాన్ని వాడాలి, ఎలాంటి బంగారాన్ని వాడాలి, ఎలా వాడాలి అన్న దాన్ని కూడా అక్కడ కొలతలు పెట్టి మనకు చెప్తున్నట్లుగా, మనకి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకి కనిపిస్తోంది ప్రియమైన దేవుని వర్లారా. యేసుక్రీస్తు వారిలో కూడా రాగి లేకపోతే పిసరంతైనను లోపము లేనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వర్లారా. ఆయన ఎంత విలువైన వాడు అంటే ఆయన నోటుతో ఆయనే మాట్లాడాడు. నాలో ఏమైనా మీకు లోపం కనిపిస్తుందా, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని ఆయన మాట్లాడుతున్నాడు.
అంటే ఇక్కడ మేలిమి బంగారాన్ని దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడో ఈరోజు ప్రపంచంలోనే యేసుక్రీస్తు వారిని కూడా అంత గొప్పగా ప్రకటింపబడుతుంది ప్రియమైన దేవుని వల్ల. ఆయన నామం ఇప్పటికీ కూడా ప్రకటింపబడుతుంది. ఇక మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడు అంటే, నిత్యము కూడా నా సన్నిధిలో ఏముండాలంట, సముఖపు రొట్టెలు ఉండాలి. సముఖపు రొట్టెలు లేకపోతే సన్నిధి రొట్టెలు. ఆ టేబుల్కి ఉన్నటువంటి పేరు కూడా సముఖపు రొట్టెల బల్ల అంటారు, లేకపోతే సన్నిధి రొట్టెల బల్ల అని పిలుస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళారా. నిత్యము కూడా దాని మీద ఏముండాలంటండి, రొట్టెలు ఉండాలి అంట. ఆ రొట్టెల్ని ఎవరు పెడతారు, ఆ రొట్టెలు ఎలా తయారు చేయబడుతుంది అన్న దాని గురించి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ మాటను కూడా మనం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరచి దాని మీద సముద్రవత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దోచవలను. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఒక సందర్భం కనిపిస్తుందండి. ఏంటంటే ఆ సన్నిధి రొట్టెల బల్ల మీదంట రొట్టెలను పెట్టంట, సన్నిధి రొట్టెల బల్ల మీదంట నీలి రంగు పరిచినటువంటి ఒక క్లాత్ని పరాలంట. నీలి రంగు బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మందిరములో ఎక్కువ శాతం మనం దీన్ని చూస్తూ ఉంటాం. ఏంటంటే నీలి రంగు క్లాత్. ఇంకా మరొక క్లాత్ను కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఏంటి అంటే అది ఎర్రని వస్త్రం అంటే ఎర్రని క్లాత్. ప్రియమైన దేవుని వల్లరా, ఈ 2 రంగులు కూడా ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఎప్పుడు అంటే దేవుని యొక్క మందిరములో మరి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఒక కట్టెను కట్టి ఉండేది. ఈ కట్టెలు కట్టడానికైనా లేకపోతే ఈ రొట్టెల మీద వేయడానికైనా 2 రంగులను ఉపయోగించేవారు. అవి ఏమిటి అంటే ఒకటి నీలి రంగు, ఒకటి ఎర్రని రక్తవర్ణము కలిగినటువంటి రంగు, ఎర్రని రంగు అని రాయబడుతుంది. ఈ 2 రంగులు కూడా దేనికి సూచనగా ఉన్నాయంటే, నీలి రంగు అంటే ఆకాశానికి సూచనగా ఉంది. ఆకాశం అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఎవరు అంటే ఆకాశానికి ఆవలి ఉన్నటువంటి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన దేవుని వల్లరా, అంటే నీలి రంగు అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే దేవుడు గుర్తు రావాలి ప్రియమైన దేవుని వల్లరా. రెండవది ఎర్రని రంగు అని మనం చూస్తున్నాం. అంటే బల్ల మీద నీలి రంగు క్లాత్ వేయాలి, రొట్టెలను పేర్చాలి, రొట్టెలు పేర్చిన సువాసన రావడానికి సాంబ్రాణి వేయాలి, సాంబ్రాణి వేసిన తర్వాత ఈ పాత్రల మీద ఈ రొట్టెల మీద ఎర్రని రక్తవర్ణము కలిగినటువంటి గుడ్డ వేయాలి. ఈ ఎర్రని రంగు దేనికి సూచన అంటే యేసుక్రీస్తు వారికి సూచన. ప్రియమైన దేవుని వల్ల మనం అర్థం చేసుకుంటే ఇలా అర్థమవుతుంది ప్రియమైన. లేకపోతే ఇంకో దేవుని గుళ్ళో ఒక పేట ఉండేదంట, పేట మీద రొట్టెలు పెట్టేవారంట నైవేద్యంగా. ఇలా చెప్పుకొని పోతే మనకి ఏమీ అర్థం కాదు. కానీ అక్కడ నీలి రంగు దేనికి సూచనగా ఉందంటే దేవాది దేవునికి సూచనగా ఉంది. ఆ రక్తవర్ణము కలిగినటువంటి ఆ ఎర్రని రంగు దేనికి సూచనగా ఉంది అంటే అది యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక ఆ రొట్టె యొక్క మోతాదు ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి 5వ వచనంలో మీరు చూడగలిగితే అది కాదు చూడండి, అదే మాటల్లో ఎంత పెట్టి మనము దాన్ని చెయ్యాలి అన్న దాని గురించి కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎంత పెట్టి మనము చెయ్యాలి అన్న దాని గురించి కూడా మనం కనిపిస్తూ ఉంటుంది. 12వ వచనాన్ని ఒకసారి చూడండి. 12వ వచనాన్ని, మరియు తాము పరిశుద్ధ స్థలముల్లో సేవ చేయు
ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకుని నీలి బట్టల్లో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి దండె మీద పెట్టవలెను. వాటిని దండె మీద పెట్టవలెను. ఇలా మనం చూడగలిగితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రొట్టెలు ఉన్నాయి కదండి, దేవునికి నైవేద్యంగా పెట్టబడినటువంటి ఈ రొట్టెలు ఉన్నాయి కదా, ఈ రొట్టెలు ఎంత పెట్టి చెయ్యాలి అంటే ప్రతిదీ లెక్క ప్రియమైన దేవుని వారలారా. ఒక్కొక్క రొట్టె అంటే ఒక రొట్టె చెయ్యాలంటే ఒక పావు కేజీ ఒక సేరు పిండి అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. అంటే ఒక పావు కేజీ పిండి, పావు కేజీ గోధుమ పిండి కంటే మెత్తని గోధుమ పిండి, పావు కేజీ మెత్తని గోధుమ పిండికి ఒక రొట్టెను మాత్రమే చెయ్యాలి. అలా ఎన్ని రొట్టెలు చెయ్యాలి అంటే అలాగా 12 రొట్టెలు చెయ్యాలి. ఈ 12 రొట్టెలు ఈ బల్ల మీద ఎలా పెట్టాలంటే 6 ఒక దొంతరి 6 ఒక దొంతరి. మీకు రొట్టె అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే మనం ప్రతి సంస్కారం తీసుకున్నప్పుడు ప్రతిసారి మాట్లాడుకునే మాటలే. రొట్టె అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే మొట్టమొదటిగా మనం గోధుమ దగ్గరికి వెళ్ళాలి, గోధుమలు కోయబడాలి, గోధుమలు దంచబడాలి, గోధుమలు నలగొట్టబడినటువంటి ఆ పిండిని మనము దాన్ని ఏం చేయాలంటే మెత్తన చెయ్యాలి, అంటే పిసకాలి బాగా. ఇలా మెత్తన చేయబడిన తర్వాత దాన్ని కాల్చాలి మళ్ళీ అగ్నిలో. దాన్ని కాల్చిన తర్వాత ఇన్ని చేసుకుని వచ్చిన తర్వాత ఈ రొట్టె మన నోటికి రుచికరంగా వెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా లేకపోతే రొట్టె రుచికరంగా మన నోటికి వెళ్ళదు. గోధుమ గింజగానే ఉండిపోద్ది. ఎప్పుడైతే గోధుమ గింజ నలగొట్టబడిందో, కోయబడిందో, నలగొట్టబడిందో, మరి ఆ మిల్లులో ఆడబడిందో, ఆ పిండి పిసకబడిందో, కాల్చబడిందో, ఇవన్నీ చేసిన తర్వాత ఎలా రుచికరంగా మారుతుందో అలాగే యేసుక్రీస్తు వారి యొక్క దేహం కూడా అలాగే మారింది ప్రియమైన దేవుని వల్ల. యేసుక్రీస్తు వారి యొక్క దేహం కూడా అట్టి రీతిగానే మరి చెయ్యబడింది. కనుక మనం రొట్టె అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలంటే యేసుక్రీస్తు వారు గుర్తుకు రావాలి ప్రియమైన దేవుని వల్ల. యేసుక్రీస్తు వారు మనకు గుర్తుకు రావాలి. చూడండి, ఆ మాటను మనం చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనాన్ని చూడగలిగితే ఇదే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. ఏమని చెప్తున్నారండి ఇక్కడ? ఇదే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. పితరులు మన్నాను తినయు చనిపోయిరి. పితరులు ఏం చేశారంట? ఒకనాడు దేవుడు ఏం చేశాడంట? మన్నాను కురిపించాడంట. మన్నాను, ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు ఆ మన్నాను తిన్నప్పటికీ కూడా పితరులు ఏమైపోయారంట? చనిపోయారంట. కానీ ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఆ ఆహారము ఏంటి అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు మాట్లాడుతున్నటువంటి మాటలు, తన శిష్యులకు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, ఒకనాడు మన్నాను తిన్నారు కదా మీ పితరులందరూ, మన్నాను తిన్నా కూడా వారు ఏమైపోయారు? చనిపోయారు. కరోనా కాలంలో చాలామంది మంచి ఫుడ్ తినాలని కేవలం జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు ఇవే తిన్నా కూడా వారు ఏమైపోయారు? చనిపోయారు ప్రియమైన దేవుని వల్లరా. ఒకనాడు మన్నాను తిన్నప్పటికీ మీ పితరులు చనిపోయారు. కానీ ఈరోజు నేనే ఏంటంటున్నాడు ఆయన? నేనే ఆహారం. నన్ను తినువాడు, నన్ను భుజించువాడు ఎన్నడూ ఆకలి కొనడు. అంటే యేసుక్రీస్తు వారు దేనితో పోల్చుకున్నాడంటే మీకు జీవాహారమైనటువంటి రొట్టెను నేనే అని చెప్తున్నాడు ఆయన. కానీ అది అర్థం కాక ఆ రోజు శిష్యుల్లో కొంతమంది అంటున్నారు, నన్ను తినమంటున్నాడు ఏంటి ఈయన, ఆయన్ని ఎలా తినగలదు మనం, ఆయన చంపుకుని ఎలా తినగలదు మనం అని చాలామంది అర్థం కాలేదు. మామూలుగా మనం ఏదైనా చదువుకున్నట్లుగా ఇది చదివితే బైబిల్ అర్థం కాదండి. దీన్ని ఎలా చదవాలి అంటే మనం సత్యం అనేది లోతుగా ఉందని దాన్ని తవ్వి తీయాలి మనం. ప్రసంగి చెప్తాడు కదా, ఏమని చెప్తున్నాడంటే ప్రసంగి, సత్యమైనది లోతుగా ఉంది, బహు దూరంగా ఉంది. దూరంగా ఉన్న దాన్ని పట్టుకోవాలంటే ప్రయాసపడాలి, లోతుగా ఉన్న దాన్ని తీయాలంటే తవ్వాలి. ఈ రెండూ లేకపోతే మనకి విలువైనటువంటి ఈ మాటలు అర్థం కావు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకనాడు శిష్యుల్లో ఉన్నటువంటి కొంతమందికి కూడా అర్థం కాలేదంట. ఏంటి ఈయన నా శరీరాన్ని తినమంటున్నాడు ఏంటి, ఆయన్ని ఎలా తినగలదు మనం?
అంటున్నాడు. కానీ ఆయన్ని తినమంటలేదు. ఆయన ఏమంటున్నాడంటే అసలైన జీవాహారం నేనే కనుక ఇదిగో మీరు రొట్టెగా తీసుకుంటున్నటువంటి దాన్ని నా శరీరం అని మీరు భావించండి. అసలైన ఆహారం ఎవరో తెలుసా? నేనే అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి ఆహారమా? అవును, నిజమైన ఆహారమే. చూడండి, ఎప్పుడు చదువుకునే మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 26వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. 11వ అధ్యాయం మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించండి. ఆయన వస్తాడు, లేకపోతే ఆయన రాకముందు మనమే పోతాము. రెండూ తెలియదు కదా. ఆయన రాకడా మన పోకడా రెండూ మనకు తెలియదు. మనం ఏమైనా భవిష్యత్తు జ్ఞానులమా? మరి బయట చాలామంది అరిచేయి చూసి చెప్తున్నారు కదండి, అదంతా బూటకమండి. అదంతా మన భవిష్యత్తే కానీ వాడు చెప్పగలిగితే అసలు వాడెందుకు పాస్టర్ బారం మీద కూర్చుంటాడు? వాడెందుకు రోడ్డు పక్కన కూర్చుంటాడు జాతకాలు చెప్తానని? కనుక మనం ఈ దేవుడి యొక్క రాకడ గురించి మన పోకడ గురించి మనము చెప్పలేము. ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది. కానీ ఆ జరిగే ముందంటే మనం ఏం చేయాలంట? క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మనం నమ్ముకుని ఆ రక్షణను మనం అంగీకరించంట. ఆ రక్షణలో ఉండి మనం ఆయనకు సాదృశ్యమైన రొట్టెను మనం తినాలంట. ఆయనకు సాదృశ్యమైనటువంటి ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి రసాన్ని మనము తీసుకోవాలంట. ఆ రాకడ వరకు లేకపోతే మన పోకడ వరకు తీసుకున్నటువంటి మనం ఏం చేయాలి అంటే ఆయన మరణాన్ని గురించి మనము ప్రచురించాలి. ఇది రొట్టె తీసుకుంటున్నాం కదమ్మా. ఈ రొట్టె ఏంటి అంటే ఒకనాడు ఆయన శరీరం ఇలాగే నలగొట్టబడింది. ఆయన నలగొట్టబడినప్పుడే ఇదిగో ఒక గోధుమలు నలగొట్టబడితేనే ఎలా అయితే ఈ రొట్టె రుచికరంగా మన నోటికి అందిందో అలాగే ఆయన నలగొట్టబడ్డాడు కాబట్టి ఆయన రక్తం చిందించబడింది కాబట్టే ఈరోజు మన జీవితాలు పాపము లేని జీవితాలుగా మనము ఉన్నాం. పాప విముక్తి అనేది మనకి కలిగింది. శాపం అనేది మనలో నుండి తీసివేడు. ఒకని యొక్క అవిధేయత వల్ల పాపం ప్రవేశించినట్టు లోకంలోనికి, ఒకని విధేయత వల్లంట ఆ పాపానికి పరిహారం దొరికింది. ప్రియమైన దేవుని వర్లరా, ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటే నేనే నిజమైనటువంటి ఆహారము అంటున్నాడు. ఇప్పుడు సముఖపు రొట్టెలు బల్ల మీద పరిచినటువంటి ఆ నీలి రంగు వస్త్రం పైన పరిచినటువంటి ఈ 6 దొంతర్లు కలిగినటువంటి ఈ 2 దొంతర్లు, ఈ 12 రొట్టెలు దేనికి సూచనగా ఉన్నాయి అంటే నిజమైనటువంటి ఆహారము యేసుక్రీస్తు వారికి సూచనగా కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని వర్లరా, యేసుక్రీస్తు వారికి సూచనగా కనిపిస్తున్నాయి. ఆయన కూడా నలగొట్టబడ్డాడు. యెషయా గ్రంథంలో రాస్తూ ఉంటాడు కదా, ఆయన కూడా ఏం చేయబడ్డాడంట? నలగొట్టబడ్డాడంట, మొత్తబడ్డాడంట. ఆయన కూడా ఆయన సొగసైన స్వరూపమైనా కూడా లేదంట, రూపు లేకుండా మారిపోయిందంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, చరిత్రకారులు చెప్తారు ఆ రోజు ఆయన సిలువలోనికి ఎక్కేంత వరకు కొట్టబడిన ప్రతి దెబ్బను వాళ్ళంట లెక్కేస్తేనంట 5,000 గాయాలయ్యాయంట ఆయన శరీరం మీద. ఎన్ని గాయాలండి? 5,000 గాయాలు అయ్యాలంటే. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలాంటి దెబ్బలండి నిజంగా. ఒక్కొక్క ముళ్ళు కూడా కొరడాకి ఉన్నటువంటి ఒక్కొక్క ముళ్ళు అంగులు ముళ్ళులతో ఉన్నటువంటి కొరడా అంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన వీపంట చాళ్ళగా దున్నబడిందంట, చర్మం ఒలిచినంత పని అయిందంట. అందుకునే శిష్యులు అనుకున్నారు ఇదిగో ఆయన పొందిన దెబ్బల కన్నా కాదు అని వారి ప్రాణాలు అర్పించేశారండి. ఒక శిష్యుడికి కూడా ఏం చేయబడిందో తెలుసండి? చర్మం అంతా ఒలిచేశారండి. శిక్ష అదేసారు. ఒక ఆయనకి శిక్ష ఏమేశారంటే చర్మం అంతా ఒలిచేశారండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, బళ్ళంతో ఈయన ఎలా పక్కలో బళ్ళంతో పొడిచారో యాకోబు అన్నటువంటి శిష్యుడికి కూడానంట బళ్ళంతో పొడిచి చంపేశారంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు అంటే ఆ రోజు వారి మరణాలే ఈరోజు వారు ఎంతో మనకి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎక్కడ నేర్చుకున్నారంటే యేసుక్రీస్తు వారిలో వారు నేర్చుకున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకని యెషయా భక్తుడు చాలా స్పష్టంగా రాశారు. దేని గురించి అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి. యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి చాలా స్పష్టంగా రాస్తూ 53వ అధ్యాయములో ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఎండిన నేలలో మొలిచినటువంటి లేత మొక్క లాంటి వాడు. ఏమండి, లేత మొక్కని పెరికివేయడానికి ఇష్టపడరండి ఎవరో కానీ.
ఒకవేళ పనికిరాని మొక్కలు వచ్చినా కానీ లేత మొక్కలను చూసి మనకు పెరికివేయాలనిపించదు. అలాంటి యథార్థవంతుడు, అలాంటి గొప్పవాడైనటువంటి, ఏ లోపము లేనటువంటి వాడికి శిక్ష అసలు ఎలా వేయాలనిపించిందో ఆ రోజు వారికి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడ మరొక మాటను కూడా మనం చూద్దాం. మరొక మాటని, ఆయన ఎలా అయితే మరణించాడో యేసుక్రీస్తు వారు కూడా తర్వాత కడపటి వచ్చినటువంటి పౌలు కూడా ఏమంటాడో తెలుసా అండి? ఆయన కూడా అంటారు, ఇదిగో యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల్లో ఏమన్నా ఒకవేళ మిగిలి ఉంటాయి, నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను నేను అంటాడు. నిజంగా అందుకునేనండి, క్రీస్తు వారు ఎలా అయితే మరణించి అనేక మందికి మార్గదర్శి అయ్యాడో, అనేక మందికి మేలుకరంగా అయ్యాడో, వీరు కూడా ఏమనుకున్నారంటే మేము కూడా అలాంటి మరణాలు పొందాలని వీర మరణాలు పొందారండి అందరూ. ఒక మరి తోమా గారిని మనం చూడగలిగితే తోమా గారి చరిత్ర చాలా గొప్పదండి. నిజంగా తోమా గారి యొక్క చరిత్ర ఈ రోజుకి కూడా ఆ కేరళ ప్రాంతంలో మరి తోమా గారిని గురించినటువంటి చక్కని సాక్ష్యం మనకు వినిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలాంటి శపథం చేశాడు అంటే, ఇదిగో ఎవరైతే ఇదిగో ఆకాశాన్ని ఒక దేవుడిగా పూజిస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళంట, ఒకవేళ ఆకాశాన్నే మీరు దేవుడు అనుకుంటున్నారు కదా, నేను అనుకుంటున్నాను ఆకాశము పైన ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే ఒక లోకము పరలోకములో ఆయన ఉన్నాడు, ఆయనే మహా గొప్ప దేవుడు, ఆయనే యేసుక్రీస్తు వారిని పంపించారు ఈ లోకానికి, ఇది వాస్తవం, మీరు అనుకున్నది వాస్తవం అయితే ఇదిగో మీరు నమస్కరించి పైకి నీళ్లు ఎగరేస్తున్నారు కదా, ఆ నీళ్లు కిందకి రాకూడదు, ఆ నీళ్లు ఒకవేళ నీళ్లు కిందకు వచ్చాయంటే మీరు ఎవరికైతే నమస్కరిస్తున్నారో ఆ దేవుడు సరైనటువంటి దేవుడు కాదు అని శపథం చేశాడు. వాళ్ళు చేశారు కానీ వాళ్ళకు పైకి వేసినటువంటి నీళ్ళంట కిందకే వచ్చాయంటండి. ఇప్పటికీ కూడా అక్కడ ఆధారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కేరళ ప్రాంతంలో. ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ ఎప్పుడైతే తోమా గారు తన హృదయములో అనుకుని ఇదిగో ఆ యొక్క కోనేటిలో ఉన్నటువంటి నీళ్లను పైకి వేశాడో, ఆ పైకి వేసినటువంటి నీళ్లు మరలా కిందకి పడలేదంటండి. కేరళ ప్రాంతం అంతా కూడా ఈరోజు తోమా గారిని గూర్చి, తోమా గారు ఎన్నో వేల మందికి అక్కడ మరి సువార్తను ప్రకటించినట్లుగా చెప్తా ఉంటారు. కానీ మనం మాత్రం బైబిల్లో ఉన్నటువంటి ఒక్క వచనాన్ని తీసుకుని ఆ తోమా నమ్మలేదండి యేసుక్రీస్తు వారిని, ఇదిగో ఆ యొక్క చేతులు గుర్తుల్లో వేళ్ళు పెడితే కానీ నమ్మనన్నాడు, ఆ ప్రక్కలో బల్లెపు పోట్లో చేయి పెడితే కానీ నమ్మనన్నాడు. తోమా లాంటి మరి అపనమ్మకస్తులుగా మనం ఉండకూడదని చాలా చీప్గా మాట్లాడుకుంటూ ఉంటాం తోమా గారి కోసం. కానీ తోమా గారు నిజంగా ఆయన కూడా ఒక వీర మరణాన్ని పొందినట్లుగా, ఆయన సమాధి 2 చోట్ల ఉందండి ప్రపంచవ్యాప్తంగా మనం చూడగలిగితే 2 చోట్ల ఆయన సమాధి మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా పేతురు గారు మరి యేసుక్రీస్తు వారి వలె నేను అంత యోగ్యుణ్ణి కాదు, ఆయన ఎలా సిలువేశారో అదే ఆకారంలో సిలువు పొందడానికి నేను అంత యోగ్యుణ్ణి కాదు, కాబట్టి నన్ను నిలువుగా సిలువేయండి అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నన్ను నిలువుగా తల కిందకెట్టి కాళ్ళు పైకెట్టి సిలువేయండి, అంతేగాని నన్ను వేయడం మానేకండి, కానీ క్రీస్తు వారి వలె సిలువేయడానికి అంత యోగ్యుడు నేనైతే కాదు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా వీర మరణాలు పొందారు. వారు మరణాలు పొందారు కాబట్టే ఈరోజు వారి యొక్క వాక్యాన్ని ఈరోజు మనం చదువుకుని మనము మన యొక్క రక్షణను కాపాడుకుంటున్నాం. మనము ఇప్పుడు బోధిస్తున్నటువంటి వాక్యము లేకపోతే మనం బోధిస్తున్నటువంటి బోధ ఏ బోధ అండి? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ కాదని మరి ఏ బోధ వచ్చినప్పటికీ కూడా మనము నమ్మకూడదు. మనం ఏ బోధను నమ్మాలి? అపోస్తుల బోధ మాత్రమే నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే అపోస్తులు తమ ప్రాణాన్ని ఇచ్చారు. ప్రియమైన దేవుని వాళ్ళ వారి రక్తాన్ని కూర్చోబెట్టారు. ఎక్కడ నేర్చుకున్నారంటే క్రీస్తులో కూర్చోబెట్టారు. యేసుక్రీస్తు వారే వాక్యమై ఈ లోకానికి వస్తే ఆ వాక్యాన్ని నిలబెట్టింది, స్థిరపరిచింది ఎవరు అంటే ఇదిగో దేవుని సహాయంతో శిష్యులైనటువంటి వారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే సముఖపు ఆ యొక్క మరి బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు 12 రొట్టెలు కూడా ఎవరిని సూచిస్తున్నాయి అంటే యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నాయి. యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత ఆయన సువార్త చేసి వెళ్ళిన తర్వాత మిగిలిన వారికి సువార్త ప్రకటించింది ఎవరంటే 12 మంది శిష్యులు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 12 మంది శిష్యులు, ఆ 12 రొట్టెలు ఎవరికి సంకేతంగా ఉన్నాయి? 12 సంఖ్య అంటే 12 మంది శిష్యులకు సంకేతంగా ఉన్నాయి. గడిచిన దినాల్లో మనం మాట్లాడుకున్నాం కదా, 5 రొట్టెలంట, కొన్ని చిన్న చేపలు. ఎంతమందికి అండి? మరి అలా 2 సందర్భాలను మనం చూసాం. ఒక చోటేమో 7 గంపలు ఎత్తారంట, ఒక చోటేమో 12 గంపలు ఎత్తారంట. మిగిలినవి 12 దేనికి సంకేతంగా ఉన్నదని మనం చూసామంటే రొట్టెలు శిష్యులకు సాదృశ్యంగా
ఉన్నాయి. ఈ 7 గంపలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి మిగిలినవి అంటే, ఈ శిష్యులైన వారు సువార్త ప్రకటిస్తూ ఇంకా ప్రకటించడానికి మరి 7గురిని వీళ్ళు ఏం చేశారు, అభిషేకించారండి. అందులో ఎవరున్నారు, స్తెఫను ఉన్నాడు, మత్తయి అనే వ్యక్తి ఉన్నాడు, ఇంకా చాలామంది అందులో మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే ఈ 2 సందర్భాల్లో ఈ మిగిలినటువంటి రొట్టెలు గంపలు 7 ఒక చోట, 12 ఒక చోట. ఈ 12 శిష్యులకు సంకేతంగా ఉంది. ఈ 7 శిష్యులు ఏర్పాటు చేసిన 7గురికి సంకేతంగా ఉంది. ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ ఎలాంటిదంటే ఒక పజిల్ లాంటిదండి. యెషయా భక్తుడు అంటాడు, కొంత ఇచ్చట కొంత అచ్చట. అంటే ఒకే పేజీలో మనకు కనిపించదండి, ఒకే పేజీలో మనకి కనిపించదు. ఏదో మనం చదువుకుంటే ఎలా ఉంటుందంటే, ఇదిగో దావీదు తప్పు చేశాడు, దావీదు తప్పు చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చాడు, ఇదిగో నువ్వు తప్పు చేసావు అన్నాడు, దావీదేమో నన్ను క్షమించు అన్నాడు, దేవుడు క్షమించేశాడు. ఈ మాటలు చదివితే మీకు ఏమైనా అర్థమవుద్దా? ఏం జరిగిందో తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే, కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయంలోనికి మీరు వెళ్ళాలి. అక్కడ ఆ అధ్యాయం అంతా మీరు చదివితే దావీదు గారు ఎలా ప్రాధేయపడ్డాడో, తన కన్నులు కన్నీటి ఊటగా చేసుకుని, తన తలను జలమయముగా చేసుకుని, తన కన్నీళ్ళ చేత తన పొరుపు తేలేటట్లుగా ఎంత ఆయన పశ్చాత్తాపడ్డాడో, ఎంత బ్రతిమలాడుకున్నాడో అక్కడ అర్థమవుతుంది. ఓహో, ఇలా చేస్తే దేవుడు అంగీకరించాడని మనకు తెలుస్తుంది. లేకపోతే మనం ఏమనుకుంటాం, దావీదు పెద్ద తప్పే చేశాడు కానీ నన్ను క్షమించమని అడగగానే దేవుడు క్షమించాడు. మనం కూడా పెద్ద తప్పు చేసినా దేవుడు ఒక్క మాట అడిగితే క్షమించేస్తాడు. ఇలా అర్థమవుతుంది మనకు. అలా అర్థం కాకూడదు ప్రియమైన దేవుని వల్లరా, లోతుగా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఓహో, దావీదు ఎంతగా ఏడ్చాడా, దావీదు ఎంతగా కన్నీరు కాచాడా, దావీదు ఎంతగా పాయాచితపడ్డాడా, ఇదిగో వచ్చే తరాల వారు నన్ను గూర్చి హేళనగా మాట్లాడుకోకూడదు, ఇదిగో నీ యొక్క బలాతిశయమును బట్టి నీ గొప్పదనాన్ని నేను ప్రకటించడానికి నా మనసును మార్చి, నాకు మరలా ముందున్నటువంటి మనస్తత్వాన్ని ఇచ్చి, నాకు ఇదిగో నేను మరి వృద్ధుణ్ణయ్యేంత వరకు కూడా నన్ను కాచి కాపాడు అని ప్రార్థన చేశాడండి. అలా ఆయన ప్రార్థనలోనికి వెళితే, కీర్తన గ్రంథంలోకి రాగలిగితే అక్కడ మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వల్ల అసలైన మ్యాటర్ ఏంటి, ఎలా అంగీకరింపబడ్డాడు. ఓహో, దావీదు అలా అంగీకరింపబడ్డా, అయితే దావీదులా నేను అలా ఉంటే అంగీకరింపబడతాను అని అనుకుంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి మరొక మాటను కూడా మనం చూద్దాం. మరొక మాటను కూడా లేవియాకాండము 24వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూస్తే, లేవియాకాండము ఒక్కొక్క దొంత మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను, అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండవలను. అన్నీ పెట్టేసిన తర్వాత మీరు ఆ రొట్టెల దగ్గర ఏం పెట్టాలంట, శ్రేష్టమైన సువాసన ఇచ్చేది, క్వాలిటీ కలిగినటువంటి సాంబ్రాణి అక్కడ పెట్టాలంటే, దేనికి, సువాసన రావాలంట. నోవాహు గారిని మనం చూడగలిగితే 100 సంవత్సరాలు ఓడ కట్టాడు. ఓడ కట్టిన తర్వాత మరి ఆ ఓడలో కొంతకాలం ఉన్నాడు ఆయన. ఆ ఓడలో రక్షింపబడిన తర్వాత ఓడ దిగిన వెంటనే ఆయనంట దేవునికంట బలి అర్పించాడంట. అది యెహోవా అంట ఎలా అంగీకరించాడంట, చాలా ఆయనకి ఇంపైనటువంటి ధూపముగా, ఇంపైనటువంటి బలిగా ఆయన మరి దాన్ని ఆగ్రానించాడు అని వ్రాయబడి ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే ఇక్కడ కూడా ఈ పెడుతున్నటువంటి ఈ సముఖపు రొట్టెలు, బల్ల మీద పెడుతున్నటువంటి ఈ రొట్టెలు దేవునికి మరింత సువాసన కలిగించాలి అంటే శరీరం అర్పించేస్తే కాదు, కానీ శరీరాన్ని ఎలా అర్పించాలంటే సువాసనగా అర్పించాలంటున్నాడు. ఆ రొట్టెలు ఎలా అర్పించాలంటే సువాసన కలిగించాలి, దేవునికి సువాసన కలిగించాలి అని చెప్తున్నాడు. ఇంతకీ దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎఫెసీ పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా ఉంటుంది. యేసుక్రీస్తు వారంట మనందరి నిమిత్తము ఆయన బలి ఎలా ఉందంట, సువాసనగా ఉందంట ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్ని మీరు చూడగలిగితే, కావున మీరు ప్రియులకు పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట్లు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును
ప్రేమ కలిగి నడుచుకోండి. యేసుక్రీస్తు వారంట ఏం చేశారంటే అండి, తనకు తాను యేసుక్రీస్తు వారు దేవుని కంట పరిమళ సువాసనగా ఉండుట కంట తనకు తానే అప్పగించుకున్నాడంట. చెక్క అరిగితేనే కానీ సువాసన రాదండి. గంధపు చెక్కలా ఉంటే కాదండి, దాన్ని ఏం చేయాలి? అరగదీయాలండి. ఆకులు నూరితేనే కానీ సువాసన రాదండి, పువ్వులు నలిగితేనే కానీ సువాసన రాదండి. వీటన్నిటినీ సేకరించి ఒక బుక్కవాడిని మనం చూడగలిగితే ఆకులను, వేరులను, పువ్వులను అన్నిటినీ సేకరించి అన్నీ ఏం చేస్తాడో తెలుసా అండి? అన్నీ నలగొడతా ఉంటాడు. అలా నలగొట్టినప్పుడే మనం రాసుకుంటున్నా, మనం పూసుకుంటున్నటువంటి సెంట్లు అనేవి తయారవి వస్తున్నాయి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఒక గంధపు చెక్క కూడా నలిగితేనే కానీ అరిగితేనే కానీ సువాసన రాదంట. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఒక రొట్టెని కొంటే అది ఎలా సువాసన వచ్చిందంటే, ఆయన నలగొట్టబడ్డాడంట. ఆయన దేవునికి ఇంపైన సువాసనగా ఉండుటకంట ఆయన తనకు తానే అర్పించుకున్నాడంట. ఈరోజు మనం ఏదో వెళ్ళాలని వెళ్తున్నాం. ఈరోజు మనము కూడా దేవునికి ఎలా అర్పించుకోవాలి, దేవునికి ఇంపైన సువాసనగా ఎలా ఉండాలి అంటే మనము కూడా ఏం చేయాలి ప్రియమైన దేవుని వాళ్ళారా? మన ధనం ఇచ్చేయడం కాదు ప్రియమైన దేవుని, మన శరీరాన్ని మనము వాడాలి, మన యొక్క దేహాన్ని మనం వాడాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అది వాడటం వల్లే దేవునికి ఇష్టం. అందుకనే ఏమంటున్నాడంటే, నీ దేహము ఎలా మారాలి అంటే దేవాలయముగా మారాలి. నీ దేహము దేవాలయముగా మారాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు దేహాన్ని వాడాలని అనేక మంది సోదరులకి వాక్యం తెలియని వారికి తెలియదు కనుక వారు ఏం చేస్తున్నారంటే, ఏ కార్యక్రమం జరిగినా కొంత డబ్బు ఇచ్చి, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, కొంత డబ్బు ఇచ్చి ఇదిగో పల్లవారికి భోజనం ఏర్పాటు చేయండి, కొంతమందికి వస్త్రదానం ఏర్పాటు చేయండి, ఇలా చెప్తున్నారు. కానీ మనం ఏం చేయాలి అంటే, ఆ ధనముతో అట్టి కార్యములతో పాటు మన సువార్తను కూడా వెదజల్లవలసినటువంటి అవసరత మనకుంది ప్రియమైన దేవుని వారలారా. కనుక ఆలోచించండి, మనము కూడా ఆ రొట్టెలలో వేసినటువంటి సాంబ్రాణి ఎంత సువాసన కలిగిస్తుందో, ఈరోజు మనకిచ్చిన దేహాల ద్వారా క్రీస్తు ఎలా అయితే ఆయన సువాసనగా మారాడో, తన దేహము ద్వారా నలగొట్టబడి మనము కూడా అట్టి రీతిగా మారాలి. మరి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, వారు కూడా అదే రీతిగా నలగొట్టబడ్డారు. యేసుక్రీస్తు వారి శిష్యులు నలగొట్టబడ్డారండి. వారు అంటున్నారు, ఇదిగో మీరు చంపితే చచ్చిపోతాం, కానీ క్రీస్తుని మాత్రం మేము వదలము. ఏసే క్రీస్తుని వారు ఎంతో మందికి సువార్త ప్రకటించడానికి వారు ప్రాణాన్ని పణంగా పెట్టారు. పౌలు గారిని కొట్టేశారండి, చచ్చిపోయాడనుకునంట కొండ మించి తోసేశారంట. చచ్చిపోయాడనుకుని కొండ మించి తోసేశారండి. అలాంటప్పుడు కూడా బ్రతికేశాడండి, లేచాడంట, దులుపుకున్నాడంట, మరలా అదే ప్రాంతానికి మరలా వెళ్ళాడు ప్రియమైన దేవుని వల్ల. మరొకసారి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు సహోదరులైన వారు ఏం చేశారంటే, అయ్యా మీరు ఉండి ఇంత తొందరగా చనిపోవటం కాదు, మాకు ఎంతో మీరు సువార్తను ప్రకటించాలి కాబట్టి మీరు చనిపోకూడదని అతన్ని ఒక గంపలో కూర్చోబెట్టి కిందకి దింపారంటే మేడ మించి, ఇదిగో వేరే మార్గంలోంచి మీరు వెళ్ళిపోండి అని. ఇలాంటివి ఎన్నో జరిగాయి ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు అంటే వారి శరీరముతో వారు ఎన్నో కార్యాలు వారు చేశారు. వారి శరీరముతో దేవునికి ఎంతో ఇంపైన సువాసన కలిగినటువంటి సాంబ్రాణిగా వారు మారిపోయారు ప్రియమైన దేవుని వారలారా. ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఆ సాంబ్రాణి యొక్క వాసన, లేకపోతే ఆ బలి అర్పణ యొక్క వాసన పోవట్లేదండి. మనం కలరౌండ్లు వేసుకుంటూ ఉంటాం, సెంట్ రాసుకుంటూ ఉంటాం. ఉదయం సెంట్ రాసుకుంటే సాయంకాలానికి చెమట వాసనేనండి. ఏదైనా ఏది పూసుకున్నా, ఎంత సుగంధాలు రాసుకున్నా సాయంకాలానికి చెమట వాసనే. కానీ కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ వాసన పోవట్లేదండి. ఏంటా వాసన అంటే, ఇదిగో దేవుని ఎదుట పరిమళ వాసనగా ఉండుట కంట క్రీస్తు అంట తనకి తాను అర్పించుకున్నాడంట బలియాగముగా. ఆ వాసనండి, ఆ సాంబ్రాణి, ఆ బలి అర్పణ వాసన అంటే ఇప్పటికీ కూడా పోలేదు. కనుకనే ఈ రోజుకి కూడా ఇదిగో దేవుని తెలిసిన వాడైనను, దేవుణ్ణి ఎరిగిన వాడైన, దేవుణ్ణి ఒప్పుకున్నవాడైనా, ఒప్పుకోనవాడైనను కూడా ఈ రోజుకి కూడా ఏం చెప్పాలో తెలుసా అండి? క్రీస్తుకు పూర్వం అని చెప్పాలి, క్రీస్తు సగము. క్రీస్తు రాని క్రితం చరిత్రని మాట్లాడాలి, క్రీస్తు వచ్చిన తర్వాత చరిత్రని మాట్లాడాలి. మాట్లాడకపోతే కుదరదు ప్రియమైన దేవుని వాళ్ళారా. చూసారా ఈ సువాసన ఎంత పరిమళిస్తుందో? చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆ రొట్టె దేనికి సూచి అంటే యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించేసి వెళ్ళిపోయిన తర్వాత 12 మందికి సూచనగా ఉంది. ఆ 12 మంది చెప్పి వెళ్ళిపోయారండి సువార్తని. తర్వాత ఎవరి మీద ఉంది ఆ బాధ్యత? మన మీద ఉంది ప్రియమైన. నిత్యము ఉండాలంటే రొట్టెలు. యేసుక్రీస్తు వారు అర్పింపబడ్డారు కదా, చాలా అనడానికి లేదు.
12 మంది అర్పింపబడ్డారు, చాలనడానికి లేదు. నిత్యము ఉండాలి, సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెలు నిత్యము ఉండాలి, నిత్యము ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. చూడండి, మరొక మాటను కూడా మనం చూడగలిగితే, మనము చూడండి ఒకసారి యోహాను సువార్త, క్షమించండి, యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అండి. 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఏమని చెప్తున్నాడండి? యేసుక్రీస్తు వారు అర్పింపబడ్డారు, శరీరము అయిపోయింది అనుకోవడానికి లేదు. 12 మంది శిష్యులు కూడా అర్పింపబడ్డారు, ఆ 12 రొట్టెలు సూచనగా ఉన్నారు, అయిపోయింది అనడానికి లేదు. నిత్యము ఉండాలంట, ఆ రొట్టెల బల్ల మీద రొట్టెలు నిత్యము ఉండాలంట. నిత్యము ఉన్నారా క్రైస్తవులు అంటే ఉన్నారు. ఎప్పటికప్పుడే క్రైస్తవ్యాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయొచ్చని ఎంతోమంది ప్లాన్ వేసినప్పటికి కూడా క్రైస్తవ్యం ఎలా ఉందో తెలుసా అండి? ఒక బంతిలా ఉంది, ఎంత నేలకేసి కొడితే అంత పైకి లేస్తూనే ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది ఒకరు అనుకుంటే వచ్చింది కాదు, దేవుని సంకల్పం అండి. ఒకడు అనుకుంటే వస్తే అది వాడితోనే అంతమైపోద్దేమో, కానీ ఇది అలాంటిది కాదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది ఒక మార్గం, ఇది ఒక మంచి మార్గం ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకునే ఎవ్వరు కూడా దీన్ని ఆపలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారి తర్వాత శిష్యులు వచ్చారు, శిష్యుల తర్వాత అనేక మంది శిష్యులుగా పిలువబడుతున్నారు. ఈరోజు మనమెవరంటే మనము కూడా శిష్యులుగా పిలువబడవలసిన వారమే ప్రియమైన దేవుని వారు. మొట్టమొదటి ఆ రోజుల్లోకి మనం వెళ్ళి చూడగలిగితే అంతియోకియలో ఉన్నటువంటి శిష్యులంట క్రైస్తవులు అనబడ్డారంట. విచిత్రం ఏమిటంటే ఈరోజు మనం క్రైస్తవులు అనబడిన తర్వాత మనం బాప్తిసం తీసుకుని శిష్యులుగా మారాలనుకుంటున్నాం. నిజంగా ఈ మాటను చదివినప్పుడల్లా నాకు చాలా సిగ్గేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులుగా, వాళ్ళు శిష్యులుగా మారి అప్పుడు క్రైస్తవులుగా పిలువబడ్డారంట. శిష్యులుగా మారడం అంటే చాలా కష్టమండి, ప్రాణాలైనా ఇవ్వాలి. అంత భక్తిలో పుంజుకున్న తర్వాతే క్రైస్తవులుగా పిలువబడ్డారంట. ఈరోజు మనము ఒక మునిగేసి క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం బాప్తిసం తీసుకుని. ఆ తర్వాత ప్రయత్నించేవాళ్ళు ప్రయత్నిస్తారు. కొంతమంది శిష్యులు ఎలా ఎదిగారో, ఇదిగో సువార్త నిమిత్తం ప్రాణం ఎలా పెట్టారో నేను కూడా అలా పెట్టాలని ఇప్పుడు మనం అనుకుంటున్నాం. ఎంత రివర్స్లో ఉందో చూసారా. వారు శిష్యులు అనబడిన తర్వాత క్రైస్తవులు అనబడ్డారు, శిష్యులుగా పనిచేసిన తర్వాత. ఈరోజు మనం క్రైస్తవులుగా పేరు పొందేసి ముందే అప్పుడు ఆలోచిస్తున్నాం. కొంతమంది ఆలోచన కూడా చెయ్యరు ప్రియమైన దేవుని. అంటే వాక్యాన్ని మనం అలా అర్థం చేసుకుంటున్నాం. అందుకనే చెప్తున్నాను, మనం ఎలాంటి బోధన వింటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. పిల్లలకి ఏ స్కూల్ అయితే బాగుంటుందని పదే చూస్తూ ఉంటామండి. వాడికి ఇంకా నోట్లో మాట రాదు, కానీ వాడి కోసం ఆలోచిస్తూ ఉంటాం. ఏ స్కూల్ అయితే బాగుంటుంది, మరి 10th అవ్వకుండా కానీ ఏ కాలేజీ అయితే బాగుంటుంది, ఏ కంపెనీ అయితే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నాం కదా. ఇది తాత్కాలికంగా ఉండేటువంటి విద్య ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ శాశ్వతమైనటువంటి లోకం కోసం ఈరోజు మనం ఇందులోనికి వచ్చాం. ఇది ఒక మతము కాదు, ఇది ఒక బురదగుంట కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాంటి బురదలోనికి వెళ్ళకుండా మనల్ని కాపాడే ఒక మంచి మార్గం ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాంటి మార్గంలోనికి మనం వచ్చాం. యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన సువార్త చెప్పగా మిగిలిన 12 రొట్టెలు శిష్యులైతే, శిష్యులు చెప్పగా మిగిలినటువంటి వాక్యాన్ని చెప్పడానికే పౌలు గారు వచ్చారు. పౌలు గారు చెప్పగా మిగిలిన వాక్యాన్నే ఈరోజు మిగిలిన వాక్యాలు అనేక మంది ఈరోజు చెప్తూ ఉన్నారు. ఎంతమంది చెప్పినా తరిగిపోయే వాక్యం అయితే కాదు, ఇది అరిగిపోయే వాక్యం అయితే కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎవరు చెప్పినా మరికొత్త విషయాలను చెబుతూనే ఉంటారు. అందుకనే దీన్ని యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? ఊరెడి ఊట. ఏమన్నారండి దీన్ని? ఊరెడి ఊట. ఒక ఆయన వాక్యం చెప్తూ ఉంటారు. నిన్నటి దినమందు కూడా నేను ఆలకించాను. ఔరంగాబాద్ ఆయన పేరు జాన్ రత్నం గారని. వచ్చేస్తూ ఉంటాయండి. నిజంగా యేసుక్రీస్తు వారు చెప్పారు కదా ఊరెడు ఊటను. ఆయన చెప్పినది వాక్యం నిమిత్తము ఎలాంటి హృదయంలోనికి వెళ్ళినా కానీ అది ఏం చేస్తుందంట, అతనిలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి నీతిని ఉద్భవింపచేస్తుంది అనమాట. కానీ ఇతని యొక్క వాక్యాలు వింటుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ నోటిని చూస్తూ ఉంటే మరి వయసు సుమారు అతనికి ఒక 80 సంవత్సరాల వయసు ఉంటుందండి. 80 సంవత్సరాల వయసు ఉంటుందండి.
సుమారు 45 సంవత్సరాల నుంచి అతడు సువార్త చేస్తున్నాడు ఔరంగాబాదులో. అయితే అతను మాట్లాడుతుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఊరెడు ఓటని అన్నాడు కదా యేసుక్రీస్తు వారు. నిజంగా ఊరెడు ఓట నోరు, ఇతని నోరుని చూసినప్పుడు నాకు ఆ ఊరెడు ఓట అంటే ఏంటో గుర్తొస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయో అండి, ఎన్ని విలువైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఎన్ని విలువైనటువంటి మాటలు. ఊరెడు ఓట ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. అంటే వారు మిగిలిచిన సువార్తను ఈరోజు ఎంతోమంది పంచుతున్నారు, అందులో మనం కూడా భాగస్థులమై ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇంకా అక్కడ మనం చూడగలిగితే ఆ సముఖపు రొట్టెల మీద బల్ల మీద వేసినటువంటి క్లాత్ నీలి రంగుది. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నానండి, నీలి రంగు ఆకాశానికి సూచనగా ఉంది. ఆకాశం అంటే ఇదిగో దేవునికి సూచనగా ఉంది. రొట్టెలు ఎలా ఉన్నాయంటే క్రీస్తు వారికి సూచనగా ఉంది. యేసు క్రీస్తు ఏమన్నారంటే నేనే నిజమైన ఆహారము. ఈ ఆహారం క్రీస్తు వారికి సూచనగా ఉంది. ఆయన ఎంత పంచాడు, చాలా పంచాడండి. 3 సంవత్సరాలన్నర మాత్రమే సువార్త ప్రకటించాడు. ప్రపంచానికే తెలిసింది ఈరోజు. ఆయన తర్వాత ఆయన మిగిలిచిన సువార్త శిష్యులు పంచారు. శిష్యులు హతసాక్షులు అయిపోయారండి. హతసాక్షులు అయిపోయిన తర్వాత వాళ్ళు సంపాదించింది యేసుక్రీస్తు వారితో తిరిగి, ఆయనతో భుజించి, ఆయనతో తిరిగి ఆయన అనుభవాలను పంచుకుని రాసినటువంటి సువార్తలను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అందుకునే ఈరోజు అపోస్తుల బోధ, వాళ్ళు రక్తం ఇచ్చి దీన్ని నిలబెట్టారు ప్రియమైన దేవుని వారలారా, స్థిరపరిచారు దీన్ని. వాళ్ళ తర్వాత మనమందరం కూడా ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నాం, అంగీకరించాము, ఈ వాక్యాన్ని నమ్ముతున్నాము. ఈ వాక్యమే శ్రేష్టమైనది, దీనికన్నా గొప్ప జ్ఞానం ఎక్కడా లేదని ఇతరులకు మనము చెప్తున్నాం. అలా మన తర్వాత మన పిల్లల తర్వాత పిల్లలు ఎంత చెప్పినా కూడా తరిగిపోదు. ఆ సముఖపు రొట్టెల బల్ల మీద కూడా రొట్టెలు నిత్యము కూడా ఉండాలి. మరి ఎప్పుడు తీయాలి అంటే విశ్రాంతి దినమున తీయాలి. ఎవరు తీయాలంటే యాజకులు మాత్రమే తీయాలి ప్రియమైన దేవుని వారలారా. అదే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి చివరిగా మాట చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలను తినెను. ఎవరండినా? దావీదు. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రము చదవలేదు. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, విశ్రాంతి దినమునే అక్కడికి ప్రవేశించాలి. విశ్రాంతి దినము ప్రవేశించి ఆ రొట్టెలు తీయాలి. ఆ రొట్టెలు ఎవరు తీయాలంటే యాజకులే తీయాలి. కానీ ఒకనాడు యుద్ధం చేసి వస్తూ ఉండగా, లేకపోతే దావీదు గారు కొన్ని సంవత్సరాలు మరి పర్యటన చేశాడు కదండి సౌలు గారికి జడిసి. అలాంటి పరిస్థితుల్లోనంట దావీదు గారు ఏం చేశారంట, ఆ సముఖపు రొట్టెలను తీసుకున్నారు. ఆహారం లేదండి, ఆకలేస్తుందండి. అలాంటప్పుడు ఏమంటున్నారు అంటే, ఇదిగో మేము ఆ రొట్టెలను తినాలి. యాజకుడు అంటున్నాడు, ఇదిగో ఎవరు తినకూడదు, యాజకులు మాత్రమే తినాలని ఈ యొక్క యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ రోజు అంట ఉల్లంఘించి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి అంట ఆ విశ్రాంతి దినము కాకపోయినప్పటికీ లోపలికి వెళ్ళి అంట వాటిని వారు తిన్నట్లుగా మనకే కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. మరి ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటే ఆ రొట్టెలు యాజకులు మాత్రమే తినాలన్నారు కదా. మరి ఈరోజు అదే రొట్టెలు యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అనుకుంటే, యేసుక్రీస్తు వారి మాటలు మరి యాజకులే కదా పంచాలి, మరి మనమందరూ పంచాలని మీరెందుకు చెప్తున్నారు అని ఒకవేళ అనుకోవచ్చు ప్రియమైన దేవుని వారలారా. అది పాత నిబంధనలో యాజకులు మాత్రమే ఏం చేయాలంట, దేవుని ధర్మశాస్త్రాన్ని చదవాలి, లేకపోతే దేవుడి యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఈరోజు గర్భగుడిలోనికి వెళ్తున్నట్లుగా. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ ఆజ్ఞ ఎలా మారిందో మనం చూడగలిగితే పేతురు గారు రాస్తున్నారు చివరిగా, యాజకులే సముఖపు రొట్టెలు తినాలి, యాజకులు మాత్రమే క్రీస్తు యొక్క మాటలను ప్రవచించాలి లేకపోతే ప్రకటించాలి అని చెప్తున్నారు కదా. ఇది ఎలా మనకు వర్తిస్తుందంటే పేతురు గారు రాస్తూ ఉన్నారు చివరిగా మాటను మీరు చూడగలిగితే, మొదటి పత్రిక
మరి ఆ రోజు యాజకులే కదా ఆ రోజు ఆ రొట్టెల్ని తినాలి. మరి ఈ రోజు మనమందరం యేసుక్రీస్తు వారి శరీరాన్ని తింటున్నాము కదా సంస్కారం తీసుకున్నప్పుడు. మరి ఎలా కుదురుతుంది? అలా చెయ్యకూడదు కదా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నాం కదా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనం ఉంటున్నాం కదా అని ఒకవేళ మీరు అనుకుంటే పేతురు గారు మనకు చక్కగా మాట్లాడుతూ 2వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారు. ఇక్కడ ఒక్కసారి మనం చూడగలిగితే పేతురు గారు ఏం చెప్తున్నారంటే, మీరు చీకటిలో నుండి ఎందులోకి వచ్చారంట? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఈ వెలుగు ఎలాంటిదంటే, ఒకవేళ మనం దీపం వెలిగించి ఒకవేళ కొంచెం కింద పెడితే గదంతా వెలుతురునివ్వదేమో, కానీ ఈ వెలుగు ఎలాంటిది అంటే, ఈ వాక్యం ఎలాంటిది అంటే కీళ్ళలోనికి మూలుగుల్లోనికి కూడా వెళ్ళిపోద్ది. మూలుగుల్లోనికి అంటే ఎముక లోపల ఉన్నటువంటి గుంజులోనికి కూడా వెళ్ళిపోద్ది. అంటే నీ ఎముకల ద్వారా నువ్వు చేస్తున్న పాపము, నీ శరీరం ద్వారా చేస్తున్న పాపము, నీ ఆలోచనల ద్వారా ఏ పాపం ఉందో దాగి ఉందో ప్రతి పాపములోనికి కూడా చీకటిలోనికి కూడా ఈ వెలుగంట వెళ్ళిపోతుందంట. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి వెలుగులోనికి మనం వచ్చాం. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అక్కడ రాస్తూ ఉన్నాడు 9వ వచనంలో మధ్య లైన్లో నుంచి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనమంట పిలవబడిన తర్వాత అంట, వెలుగులోనికి వచ్చిన తర్వాత అంట, ఆయన గుణాన్ని, ఆయన అతిశయాన్ని ప్రకటించడానికంట మనం ఎలా ఉన్నామో తెలుసా అండి? మనము కేవలం విశ్వాసులా లేవంట, రాజులైన యాజక సమూహముగా ఉన్నామంట. అంటే ఈరోజు మనము కూడా ఎవరమండి? యాజకులు. ఇది తెలియక చాలామంది అంటున్నారు, లేదండి మా పాస్టర్ గారు మాత్రమే చెప్పాలండి, మేము కానుగెత్తే సరిపోతుందండి, మేము వెళ్ళి కూర్చుని వస్తే సరిపోతుందండి. ఈరోజు చాలామంది అలా అనుకుంటున్నారు. కానీ మనం అందరము కూడా ఎలాంటి వారమై ఉన్నామంట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం కాబట్టి మనం రాజులైన యాజకులై ఉన్నామంట. మనం ఎవరమండి ఇప్పుడు? యాజకులు. అంటే మనము కూడా ఎక్కడికి వెళ్ళొచ్చు? అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి మనకు కూడా ఏముంది? హక్కు ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళ మనకు ఆ హక్కు కలిగించింది ఎవరు? యేసుక్రీస్తు వారు కలిగించారు. కాబట్టి ఈరోజు చాలామంది చేస్తున్నారు ఏంటి అంటే, మాకు ఆ పిలుపు లేదండి, మా అయ్యగారికి మాత్రమే పిలుపు వచ్చిందండి, మాకు పిలుపు రాలేదు, ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నామండి. ఎదురు చూసేటప్పటికి నల్లెంటుకలు తెల్లెంటుకలుగా మారిపోతాయి, ఎదురు చూసేటప్పటికి ఆరోగ్యం అంతా చెడిపోతుంది. ఎదురు చూసి ఎందుకంటే నువ్వు ఎంత ఎదురు చూసినా నీకు అర్థం కాదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడైతే బాప్తీసం తీసుకుని ఎప్పుడైతే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చానో అప్పుడే నేనేం చేయాలో తెలుసా? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఈ రసాన్ని నేను ఎప్పుడైతే తీసుకుంటున్నానో అప్పుడు నేను ఎలా ఉండాలంటే ప్రకటించేదానిగా ఉండాలి. దేనికోసం? ఆయన మరణాన్ని గురించి అలా ప్రకటించాలని కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం కదా 11వ అధ్యాయం 26వ వచనంలో. మరి ఇక్కడ కూడా పేతురు గారు ఏం చెప్తున్నారంటే, మీరు విశ్వాసులుగా ఉండిపోకండి. ఒకనాడు యాజకులు మాత్రమే రొట్టెలు తిన్నారు పాత నిబంధనలో. ఈరోజు మీరు కూడా ఎలాంటి వారో తెలుసా? రాజుకు పుట్టినవాడు ఏమవుతాడండి? రాజకుమారుడు అవుతాడు, పెద్ద అవుతే రాజు అవుతాడు. మన యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసండి? ఆయన మకుటము లేని మహారాజు అండి. ఆయనలో పుట్టినవారు మనం కూడా రాజులమే. యాజక సమూహం ప్రియమైన దేవుని వారలారా, మనమందరము కూడా యాజకులు ప్రియమైన దేవుని వారలారా. కనుక మనందరికీ సువార్త ప్రకటించే హక్కు ఉంది కాబట్టి మనమందరము కూడా చెప్పాలి. యేసే క్రీస్తుని చెప్పాలి. ఆయన అభిషక్తుడు, ఆయన మన పాపాలన్నింటినీ కడగడానికి వచ్చినటువంటి వాడు. మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆయన మనందరి పాపములైన వీపు వెనుక తట్టు వేసుకొని వెళ్ళిపోయాడు. ఆయన వల్లే రక్షణ కలుగుతుందని మనం చెప్పాలండి. చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నాడు భక్తుడు. ప్రియమైన దేవుని వారలారా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు భక్తుడు. ప్రార్థన చేయకపోతే నాకు శ్రమ అంటున్నాడు మరో భక్తుడు. ప్రియమైన దేవుని వారలారా, ఇలా మనకు అర్థం కాలేదండి. ఏదో కేవలం అయ్యగారు మాత్రమే చెప్పాలి నేను వినాలనుకుంటున్నాం ఈరోజు. కానీ మనందరినీ కూడా ఎలా పెట్టాడో తెలుసా? మనందరినీ కూడా ఆ రోజు విశ్రాంతి దినమును మాత్రమే ఎక్కడికి వెళ్ళేవారంట?
ఎక్కడికి వెళ్ళేవారండి? ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేవారు, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవారు. కానీ ఈరోజు ప్రతిరోజు అపోస్తల కార్యాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, 2వ అధ్యాయము 38, 40, 42 వచనాలు మనం చూడగలిగితే, ప్రతి దినము ఇంటింటా కూడుకొనుచు ప్రార్థనతోనూ వాక్యముతోనూ సహవాసముతోనూ వారు నిత్యము ఉన్నారంట. రొట్టె విరుచుటలోనూ, అంటే ప్రతిరోజు ఆ రోజు ఏ రోజు వారు కేవలం ఆ రోజు విశ్రాంతి దినమున మాత్రమే రొట్టెలు తీసుకుని తినేవారు. కానీ ఈరోజు ప్రతి దినము అండి, ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు పాపం అలా పెరిగిపోయింది. అలాంటి మరి పాపములో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఆ పాపమును మనం అంటించుకోకుండా ఉండాలంటే నిత్యము దేవునితో మనం ఎలా ఉండాలంటే సహవాసము కలిగి ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిలో నిత్యము రొట్టెలు ఎలా అయితే ఉన్నాయో బల్ల మీద ఈరోజు మనము కూడా ఉండాలి. ఆ తుమ్మకర్రకి దేవుడు మేలిమి బంగారాన్ని ఎలా పొదిగించి అందమైన ఒక టేబుల్గా చేశాడో ఈరోజు మనము కూడా విలువలేనటువంటి జీవితాలుగా ఉండగా, చీకటి జీవితాలుగా ఉండగా దేవుడు విలువైనటువంటి జీవితాన్ని మనకి తన వెలుగు ద్వారా మనకి ఇచ్చాడు కనుక ప్రియమైన దేవుని వారలారా, మన జీవిత విలువను తెలుసుకోండి. ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క యోగ్యతను తెలుసుకోండి, ఈ రక్షణను తెలుసుకోండి. ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకండి ప్రియమైన దేవుని వారలారా. ఎంతో మందికి లేనటువంటి భాగ్యాన్ని ఈ రోజు దేవుడు మనకు వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇదిగో నేను మాత్రం చెప్పాలా, లేకపోతే వాళ్ళే చెప్పాలా, నేను ఇది చేస్తే చాలేమో, ఇది కాదండి. ఆఖరికి మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు కూడా మనము దేవునికి మహిమకరంగా చేస్తున్నానా లేదా అన్నదాన్ని కూడా ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక పాత నిబంధనలో ఒక సముఖపు రొట్టెల వల్ల కావచ్చు, ఒక దీపస్తంభము కావచ్చు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారు ఎలా అయితే బోధించి ఆయన ప్రాణాన్ని పెట్టి వెళ్ళారు, మనము కూడా మన స్నేహితుల నిమిత్తము మన సోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. కనుక ఆలోచించండి, ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. పాత నిబంధన మనకు వర్తించదు అన్నటువంటి అపోహ చాలా మందిలో ఉంటే దాన్ని తీసివేసుకోండి. పాత నిబంధన ఎందుకు నిలబెట్టాడు అంటే కొత్త నిబంధనను చూపించడానికి ప్రియమైన దేవుని వారలారా. పాత నిబంధన ఛాయారూపముగా ఉంది, నిజస్వరూపం ఎక్కడుందండి? క్రీస్తులో ఉంది ప్రియమైన దేవుని వారలారా. కనుక మరి ఇలాంటి వాక్యాలని అర్థం చేసుకుని మన జీవితాల్లో మన యొక్క బ్రతుకుల్లో మనము అట్టి రీతిగా ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకుందాం ప్రియమైన దేవుని వారలారా. ప్రార్థన చేసుకుని మన యొక్క అంశాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. పాత నిబంధన మాకు అర్థం కాదని చాలామంది దీన్ని వదిలిపెట్టిన వారుగా, పాత నిబంధన మనకు వర్తించదని, మనకి ఇవి అవసరం లేదని చాలామంది ఈరోజు మాట్లాడుతున్నప్పటికీ తండ్రి, పాత నిబంధన కొత్త నిబంధనకి ఛాయారూపమని, పాత నిబంధనలో పరోక్షంగా యేసుక్రీస్తు వారిని మీరు చూపిస్తున్నారని ఎరిగి తండ్రి దేవా, మేము అక్కడి నుండి తండ్రి దేవా తండ్రి ఆలోచిస్తూ వచ్చాం కనుక తండ్రి, మేము ఆలోచించిన విషయాన్ని మీరు మాకు తేట తెల్లగా చూపించి ఉన్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం దేవా. మీకు వందనాలు నాయన తండ్రి. అయ్యా, ప్రతి విషయంలోనూ తండ్రి మీరు క్రీస్తును చూపిస్తూ ఉన్నారంటే తండ్రి దేవా, క్రీస్తు యొక్క గొప్పతనం ఏమిటో మేము ఆలోచిస్తేనే మాకు అర్థమవుతుంది తండ్రి. ఈరోజు ప్రపంచానికి యుగ పురుషుడు, ప్రపంచానికే శకపురుషుడుగా యేసుక్రీస్తు వారు నిలబడ్డారు అంటే తండ్రి దేవా, ఈ గొప్ప ఘనత తండ్రి దేవా తండ్రి. అయ్యా, మీరు మొదటి ఆది కాండము నుండి మీరు చూపిస్తూనే వచ్చారు తండ్రి దేవా. కనుక తండ్రి మరొకసారి తండ్రి, మరొక పర్యాయము తండ్రి దేవా, మేము దీపస్తంభమును గురించి కూడా మాట్లాడుకొనుటకు మీరు మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటూ తండ్రి, వచ్చిన మీ పిల్లలకి మీరు అర్థమయ్యే రీతిలో ఈ మాటలు మీరు మాట్లాడి ఉన్నారని మేము తండ్రి మరి మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి మేము తండ్రి దేవా మేము అనుకుంటూ ఉన్నాం తండ్రి. కృప కలిగినటువంటి దేవా మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఇప్పటివరకు మీరు జరిగించినటువంటి ఈ యొక్క తండ్రి దేవా తండ్రి మాటల సంభాషణలో తండ్రి, అయ్యా తండ్రి ఒకనాడు ఏమై పట్టణానికి వెళ్ళినటువంటి ఇద్దరి మధ్యలో మీరు ఉండి ఎలా సంభాషించారో తండ్రి, ఈరోజు మీరు మాతో అట్టి రీతిగా మాట్లాడారని నమ్ముకుంటూ తండ్రి, మాలో ఇంకా ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ అర్థము కాని విషయాలను అపార్థం చేసుకుని తండ్రి, లోకస్తుల వలె మేము కొన్ని కార్యాలు చేస్తూ ఉంటే తండ్రి, వాటిని ప్రక్కన బట్టి తండ్రి దేవా మీకు ఇష్టమైన రీతిలో తండ్రి, మీరు అనుకున్న రీతిలో తండ్రి, మీ నామానికి మహిమకరంగా మేము చేసే ప్రతి కార్యము చేయడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలండి.
యేసు